This is the part 5 and the last part in all the 5 parts. So with this we will complete the series of paper 3 mensuration DAO mains explanation. Okay, so already 120 questions చెప్పుకున్నాం కదా మనం. ఈ వీడియోలో 121 to 150 లాస్ట్ 30 క్వశ్చన్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. Let's see the first one, that is 121. 50 circular discs, each of diameter 14 and thickness 2, are placed one above the other to form a cylindrical solid. The total surface area of the cylinder so formed is, use pi equal to 22/7. ప్రతిదీ 14 సెంటీమీటర్ల వ్యాసం మరియు 2 సెంటీమీటర్స్ మందం కలిగి ఉన్న 50 వృత్తాకార డిస్కులు ఒక స్తూపాకార ఘనంగా ఏర్పరచడానికి ఒకదానిపైన మరొకటి ఉంచబడ్డాయి. అలా ఏర్పడిన స్తూపం యొక్క సంపూర్ణ తల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఓకే, సో బేసిక్గా మనం ఆల్రెడీ సిలిండర్స్లో చెప్పుకున్నాం. వెన్ ఎ సిలిండర్ ఈజ్ ఫార్మ్డ్ బై ప్లేసింగ్ ఎ నెంబర్ ఆఫ్ నెంబర్ ఆఫ్ డిస్క్స్ 1 by 1, కీపింగ్ 1 by 1 ఆర్ అబౌవ్ ది అదర్, ఒకదానిపైన ఒకటి అలా డిస్క్ పెట్టాం అనుకోండి. ఫర్ సపోజ్ ఈచ్ డిస్క్ యొక్క థిక్నెస్ T అనుకుంటే, నెంబర్ ఆఫ్ డిస్క్ n అనుకుంటే, సో టోటల్ హైట్ ఆఫ్ ద సిలిండర్ సో ఫార్మ్డ్ ఏమవుతుందమ్మా, n ఇంటూ T. ఇట్ షుడ్ బి ద హైట్ ఆఫ్ ది సిలిండర్. సో ఎన్ని అన్నాడు, మొత్తం ఎన్ని డిస్క్స్ ఉన్నాయంట, 50 డిస్క్స్ అంట. ఒక్కొక్క దాని యొక్క థిక్నెస్ ఎంతంట, 2 అంట. అంటే 100 సెంటీమీటర్స్ అనేది మనకి హైట్. ఏం కనుక్కోవాలి మనం, టోటల్ సర్ఫేస్ ఏరియా. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టోటల్ సర్ఫేస్ ఏరియా, 2 pi r into r plus h. So 2 into 22/7 into r. R ఎంత ఇచ్చాడు, diameter 14 means radius is 7 and r plus h, r is 7 plus h means 100. So 107. 7 cancel. 2 2s 4, 4 7s 28. So 8 should be the unit digit. 8 ఎక్కడ యూనిట్ డిజిట్ గా ఉంది, ఓన్లీ థర్డ్ ఆప్షన్ లో మాత్రమే ఉంది. So that is the correct answer. That's it. So this is the application in somewhat cylinders. నేను ఆల్రెడీ సిలిండర్స్ వీడియోస్లో బేసిక్స్లో చెప్పడం జరిగింది. సిలిండర్స్ ఫామ్ అవడానికి చాలా టైప్స్ ఉన్నాయి. ఒక రెక్టాంగులర్ షీట్ని రొటేట్ చేయొచ్చు, ఓకే, లేదు అంటే డిస్క్ ఒకదాని మీద ఒకటి పెట్టచ్చు. ఇట్లా చాలా టైప్స్ అనేవి మనకి ఉన్నాయి. సో దాంట్లోని అవి ఇచ్చిన దాని ప్రకారం మనం రేడియస్ హైట్లు కనుక డైమెన్షన్స్ వచ్చేసాయి అనుకోండి, మనం టోటల్ సర్ఫేస్ ఏరియా కానీ వాల్యూమ్ కానీ ఏదైనా కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ 122. 3 solid spheres of diameters 18 centimeters, 24 and 30 respectively are melted to form one solid sphere. The diameter of the sphere so formed. వ్యాసాలు వరుసగా 18, 24 మరియు 30 సెంటీమీటర్లుగా కలిగి ఉన్న 3 ఘనగోళాలను కరిగించి ఒక ఘన గోళంగా మార్చబడింది. అలా ఏర్పడిన గోళం యొక్క వ్యాసం 9, 13.5, 18, 36. సో డయామీటర్స్ ఇచ్చాడు, మీకు డయామీటర్ అడుగుతున్నాడు. ఇప్పుడు చూడండి, చాలా సింపుల్గా నేను చెప్తున్నాను. 18 అంట ఒకటి, 24 అంట ఒకటి, ఇంకొకటి 30 అంట. ఇప్పుడు ఈ 3 కరిగించాడు, కరిగించి ఒక పెద్ద సంథింగ్, అది సాలిడ్ ఏదైనా అవ్వచ్చు, స్పియర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. సో ఇవన్నీ డయామీటర్సే కదా, మీకు అడుగుతుంది కూడా డయామీటర్ అడుగుతున్నాడు. ఓకే, ఖచ్చితంగా ఈ 3 నెంబర్లో ఏదైతే పెద్ద నెంబర్ ఉంటుందో దానికన్నా ఎక్కువ నెంబర్ డయామీటర్ వస్తుంది. అఫ్ కోర్స్, ఎందుకంటే ఈ 30 డయామీటర్ ఉన్న వాటికి ఇవి యాడ్ అయ్యాయి కాబట్టి అఫ్ కోర్స్ 30 కన్నా ఎక్కువ ఆప్షన్లో ఏది ఉందో అదే ఆన్సర్. 30 కన్నా ఎక్కువ 36 మాత్రమే ఉంది. సో దాట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇంకేమీ చేయక్కర్లేదు ఇంకా. సో ఆప్షన్స్ ఇంత ఈజీగా ఎప్పుడైనా ఇస్తారు ఎవరైనా. సో కాబట్టి అది పెట్టవచ్చు. లేదు అంటే ఎలా చేయాలి, ఇక్కడ చూడండి, చిన్న చిన్న స్పియర్స్ ఉన్నాయి. ఈ మూడింటిని కరిగించాడు, ఒక పెద్ద స్పియర్గా ఫామ్ అయ్యింది. ఓకే, అంటే వాల్యూమ్ ఆఫ్ ఆల్ దీస్ 3 స్పియర్స్ ఇజ్ ఈక్వల్ టు వాల్యూమ్ ఆఫ్ దిస్ బిగ్గర్ స్పియర్. ఎప్పుడైనా స్పియర్స్ కరిగించి ఒక స్పియర్నే ఫామ్ చేసినప్పుడు వాల్యూమ్స్ ఈక్వల్ కాబట్టి రెండిట్లోని 4/3 పై కాన్స్టెంట్ కాబట్టి తీసేస్తే
r cube, sum of the cubes of the radii of all the spheres is equal to cube of this radius. ఇది మనకి ఫామ్ అయిన స్పియర్ యొక్క రేడియస్ r అనుకుంటే వీటి యొక్క క్యూబ్స్ ఇప్పుడు చూడండి, వీటి యొక్క డయామీటర్స్ ఏమి ఇచ్చాడు 18, 24, 30. కాబట్టి వాటి యొక్క రేడియస్లు ఏమవుతాయి 9, 12, 15. అంతేనా? అంటే 9 క్యూబ్ ప్లస్ 12 క్యూబ్ ప్లస్ 15 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు r క్యూబ్ అనమాట. ఓకే, ఇప్పుడు నేను ఈ అన్నిట్లోని 3 క్యూబ్ కామన్ తీయచ్చు. ఎస్, 3 క్యూబ్ కామన్ తీసాను అనుకోండి, అప్పుడు నాకు ఏమొస్తుంది 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్. సో మనకి 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అనేది 5 స్క్వేర్ ఎలానో 3 క్యూబ్ ప్లస్ 4 క్యూబ్ ప్లస్ 5 క్యూబ్ ఏమవుతుందమ్మా 6 క్యూబ్. ఓకే, సో 3 క్యూబ్ into 6 cube is equal to r cube. So what is the value of r? 3 into 6, 18. 18 is the radius, but you have to find out the diameter. So 2 into 18, 36 centimeters is the diameter. Is it clear? So fourth option is the correct answer. అసలు వితౌట్ అందుకే మనకి ఎగ్జామ్లో మనం ప్రొసీజర్ అంతా చేస్తామని కూర్చోకూడదు. ఇలాంటి చిన్న చిన్న సిల్లీ థింగ్స్ ఉంటాయన్నమాట, వాడికి తెలియకుండా అనుకోకుండా ఆప్షన్స్ అలా ఇస్తూ ఉంటాడు. అప్పుడు మనం వెంటనే అది క్యాచ్ చేసుకొని వితౌట్ సాల్వింగ్ ఎనీథింగ్ యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 123 చూడండి. ద వాల్యూమ్ ఆఫ్ ఎ రైట్ ప్రిజం విత్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ as its base is 128√3 centimeter cube. If the height of the prism is 8, then the total surface area of the prism will be. సమబాహు త్రిభుజాన్ని భూమిగా కలిగి ఉన్న ఒక లంబ పట్టకం యొక్క ఘన పరిమాణం 128√3 సెంటీమీటర్ క్యూబ్. పట్టకం యొక్క ఎత్తు 8 సెంటీమీటర్లు అయినచో పట్టకం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఎంత? సో వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం? ఫార్ములా ఏంటమ్మా? బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ప్రిజం అడుగుతున్నాడు. ఓకే, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ టోటల్ సర్ఫేస్ ఏరియా? lateral surface area ప్లస్ బేస్ ఏరియా. అంతేనా? ఇక్కడ lateral surface area అంటే ఏంటి? బేస్ పెరిమీటర్ ఇంటూ హైట్. ఇవన్నీ కూడాను ఫార్ములాస్ రిలేటెడ్, అంతే, ఇంటర్ రిలేటెడ్. ప్లస్ బేస్ ఏరియా, దిస్ ఈస్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది ప్రిజం. ఇప్పుడు నాకు బేస్ పెరిమీటర్, బేస్ ఏం చెప్పాడు? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ చెప్పాడు. సో పెరిమీటర్ ఏమవుతుంది? 3a అవుతుంది. సపోజ్ a అనేది సైడ్ అయితే, ఇంటూ హైట్ ప్లస్ బేస్ ఏరియా ఏంటి? √3/4 ఇంటూ a స్క్వేర్. అంతేనా? కానీ నాకు ఏ అనేది అంటే సైడ్ ఆఫ్ ది బేస్ ఇచ్చాడా? ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడమ్మా అంటే వాల్యూమ్ ఇచ్చాడు, హైట్ ఇచ్చాడు. దాని నుంచి నేను బేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయగలను, బేస్ ఏరియా నుంచి సైడ్ ఫైండ్ అవుట్ చేయగలను. అంతేనా? సో చూడండి, ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ ది ప్రిజం 128√3 is equal to base area, we don't know that is equal to √3/4 a square into h. h ఎంత? 8. సో 4 1s 4 2s, √3 cancel, 2 1s 2 6 4. a square is 64 means what is the value of a? 8. అంతేనా? ఏ 8ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో 3 into 8 24 into 8. సో 1 minute. బేసిక్గా టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చింది మనకి 1 minute. 3ah ప్లస్ √3/4 a స్క్వేర్ కదా. a is 8 and h is also 8. a8 h8, so 8 into 8 64, 3 into 64 plus √3/4 into 8 square అంటే 64. 4 1s 4 16s. సో నేను ఇప్పుడు రెండిట్లోని 16 కామన్ తీయచ్చా? సో చూడండి, మల్టిప్లికేషన్ అలా ఉంది. ఓకే, 16 కామన్ తీసలేదు కాబట్టి ఇక్కడ చూడండి 192 ప్లస్ 16√3. 192 ప్లస్ 16√3 ఎక్కడ ఉంది? ఫస్ట్ ఆప్షన్. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో చాలామంది ఇక్కడ ఇంకొక తప్పు కూడా చేస్తూ ఉంటారు. ఏంటి అంటే టోటల్ సర్ఫేస్ ఏరియా బదులు ఓన్లీ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఫైండ్ అవుట్ చేయడం, అట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తుంటారు. బేసిక్ ఇక్కడ లాటరల్ సర్ఫేస్ ఏరియా ఆప్షన్స్ లేదు. అది లేకపోయేసరికి మళ్ళీ క్వశ్చన్ చూసుకుంటుంటారు కొంతమంది. బట్ ఒక్కోసారి మీకు కన్ఫ్యూజ్ చేయడానికి కావాలనే ఆప్షన్ ఒకటి 192 అని ఇస్తాడు.
అంటే that is only lateral surface area, it's not base area. Okay, so it is all full of formulas అనేవి గుర్తుంచుకోవాలి. అందుకే నెక్స్ట్ 124, the internal and external diameters of a hollow hemispherical vessel. ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ డయామీటర్స్ ఇచ్చాడు కాబట్టి రేడియస్లు చెప్పండి. 16 and 18 అంటే ఆఫ్, ఇది 8, and what about this, it is a 9. The total surface area of the vessel, in my videos I told you what is the formula for total surface area of the hemispherical vessel. డైరెక్ట్ గా మనం చెప్పుకున్న ఆ ఫార్ములా గుర్తుండాలి. ఓకే, పాత్ర యొక్క సంపూర్ణ తల వైశాల్యం, టోటల్ సర్ఫేస్ ఏరియా. ఏంటి ఫార్ములా? 3π capital R² ప్లస్ π స్మాల్ r². ఓకే, సో అంటే రెండిట్లోని పై కామన్. క్యాపిటల్ R అనేది ఎక్స్టర్నల్ రేడియస్, స్మాల్ r అనేది ఇన్నర్ రేడియస్. సో ఇఫ్ ఐ టేక్ పై కామన్, 3r² ప్లస్ స్మాల్ r², ఇది ఫార్ములా. పై అంటే ఏంటమ్మా? 22/7. సో ఆన్సర్లోని డినామినేటర్ ఖచ్చితంగా 7 ఉండిపోయింది. ఓకే, న్యూమరేటర్ 11 మల్టిపుల్ ఉండాలి. 11 మల్టిపుల్ ఎక్కువ ఉన్నాయనుకోండి, ఇంకేం చేయలేము మనం, ఖచ్చితంగా ఇది సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో చూడండి, అన్నీ కూడా 11 మల్టిపుల్సే కాబట్టి మనం మళ్ళీ ప్రొసీజర్లోకి వచ్చేద్దాం. 3 × r², క్యాపిటల్ R అంటే 9 అంటే 81, ప్లస్ స్మాల్ r అంటే 8² అంటే 64. సో 22 × 3 × 81, 243 and 64. సో ఎంత వస్తుందమ్మా? 37/7. సో ఇప్పుడు చూడండి, 7 × 2 యూనిట్ డిజిట్ మాత్రమే చూడండి. 7 × 2 అంటే 4 వస్తుంది. సో 4 ఆప్షన్లో ఎక్కడుంది మనకి? ఇక్కడ ఉంది యూనిట్ డిజిట్, ఇక్కడ కూడా ఉంది. ఓకే, అలా ఉంచండి నార్మల్గా. ఇప్పుడు నేను ఈ 307ని 300గా తీసుకున్నాను అనుకోండి. ఫర్ సపోజ్ 22ని 20 తీసుకున్నాను అనుకోండి. 3 రెళ్ళ 6, 3 సున్నాలు కాబట్టి 6000 వస్తుంది. కానీ నేను ఆల్రెడీ తగ్గించాను కాబట్టి వాల్యూస్, నాకు ఫైనల్ వాల్యూ 6000 కన్నా ఎక్కువ వస్తుంది న్యూమరేటర్. ఓకే, ఈ రెండిట్లో 6000 కన్నా ఎక్కువ ఉన్న వాల్యూ ఏంటంటే ఆప్షన్ డి. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంతేగాని నేను 22ని 307తో మల్టిప్లై చేసుకుంటాను అంటే టైం ఎక్కువ పడుతుంది అన్నమాట. సో అలా చేసుకోకు. ఇస్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇలాంటి ఫార్ములాస్ మనం గుర్తుంచుకోవాలి. అంతేగాని అవుటర్ హెమిస్పియర్ మైనస్ స్మాలర్ హెమిస్పియర్ ప్లస్ సర్క్యులర్ ఏరియా ఇవన్నీ చేస్తామంటే టైం పడేస్తాం. ఓకే, నెక్స్ట్ 125, ఏ హాలో సిలిండ్రికల్ రోడ్ రోలర్. 1 minute. Next, a hollow cylindrical road roller made of iron has thickness 11 cm and width 1 meter. Its inner diameter is 52, and if 1 centimeter cube of iron weighs 10 grams, then the weight of the road roller is. ఇనుముతో తయారు చేసిన ఒక బోలు స్తూపాకార రోడ్ రోలర్ మందం 11 సెంటీమీటర్లు మరియు వెడల్పు 1 మీటర్. దెన్ దీని అంతర లేకపోతే ఇన్నర్ వ్యాసం అనేది 52 సెంటీమీటర్లు. 1 సెంటీమీటర్ క్యూబ్ ఇనుము బరువు 10 గ్రాములు ఉన్నట్లయితే అప్పుడు రోడ్ రోలర్ యొక్క బరువు ఎంత? సో దిస్ ఈజ్ ఎ హాలో సిలిండ్రికల్ రోడ్ రోలర్. ఓకే, హాలో అన్నాడు కాబట్టి డెఫినెట్లీ ఇట్ హ్యాస్ సమ్ థిక్నెస్. థిక్నెస్ ఎంత అన్నాడు? 11 centimeters. Width, this is the width of the road roller, what that is 1 meter. So height of the cylinder type అన్నమాట ఇది. ఓకే, అండ్ ఇన్నర్ డయామీటర్ 52 అంటే రేడియస్ ఎంతమ్మా? 26. సో ఇన్నర్ రేడియస్ 26 and what about thickness 11. So what is the external radius? 26 plus 11, that is 37. సో ఇప్పుడు దీన్ని ఏం చేశారంట, ఇఫ్ 1 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ ఐరన్, 1 సెంటీమీటర్ క్యూబ్ ఆఫ్ ఐరన్, ఇదంతా ఐరన్ రోడ్ రోలర్ అనమాట, 10 గ్రామ్స్ కనుక ఉంటే మొత్తం రోడ్ రోలర్ వెయిట్ ఎంత అని అడుగుతున్నారు. సో అంటే మీకు వాల్యూమ్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, సమ్ సెంటీమీటర్ క్యూబ్స్ వస్తుంది. ఓకే, సో 1 సెంటీమీటర్ క్యూబ్ 10 గ్రామ్స్ కాబట్టి ఇదంతా ఇన్ని సెంటీమీటర్ క్యూబ్స్ ఎంత అవుతుందంటే ఇంటూ 10 గ్రామ్స్ చేస్తే ఎంత వస్తుందో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే,
since it is in a hollow cylindrical road roller, what is the volume? Pi h r2 square minus r1 square. ఇంతే కదా. సో పై అంటే 22/7. h ఎంతమ్మా 1 మీటర్. 1 మీటర్ ఈజ్ నథింగ్ బట్ 100 సెంటీమీటర్. అన్ని సెంటీమీటర్స్లో ఉన్నాయి కదా. ఓకే. r2 స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ అంటే r2 ప్లస్ r1, r2 మైనస్ r1, a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 37 ప్లస్ 26. 37 ప్లస్ 26 ఎంతమ్మా? 50, 62, 63 అంతేనా. ఇంటూ r2 మైనస్ r1 ఈజ్ నథింగ్ బట్ థిక్నెస్, దట్ ఈస్ 11. సో క్యాన్సిల్ చేయండి. 7 1s 7 9s. సో 22 into 9 into 11 centimeter 100 into 100 centimeter cube is the volume. సో 1 centimeter 10 grams కాబట్టి ఇంటూ 10 చేస్తే మనకి టోటల్ వెయిట్ ఆఫ్ ది రోడ్ రోల్ అనేది వస్తుంది. అంతేనా. ఓకే. ఇప్పుడు చూడండి 2 9ల 18, 8 1ల 8 అంటే ఖచ్చితంగా లాస్ట్ డిజిట్ 8 రావాలి. ఓకే. ఇక్కడ జీరోస్ ఎన్ని ఉన్నాయి? 2 zeros ప్లస్ 0, 3 zeros ఉన్నాయి. ఓకే. ఈ 3 zeros మొత్తాన్ని మన గ్రామ్స్ కదా. ఆప్షన్స్ అనేవి కేజీస్లో ఉన్నాయి కాబట్టి 1000 grams ఈజ్ 1 kg. సో కాబట్టి నేను కేజీస్లో కన్వర్ట్ చేస్తే కేజీస్ రాసేటప్పుడు యూనిట్ డిజిట్ 8 రావాలి. కేజీస్ రాసినప్పుడు యూనిట్ డిజిట్ 8 రావాలి. అంతే. డెసిమల్స్ ఇంకా లేవు. ఎందుకు? 3 zeros కూడాను గ్రామ్స్ కాస్త కేజీస్ అయిపోయాయి కాబట్టి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ ద correct answer. Is it clear? Next 126. In the figure, O is the center of the circle and angle OBC is 52. Then angle BAC is how much? So diagram ni inkoka peddaga draw chestunna chudandi. There is a circle and O is the center and it is angle BAC. You have to find out this angle BAC. BAC anedi entamma? It is the inscribed angle made by the arc BC. Okay. నెక్స్ట్ ఇంకేం చెప్తున్నాడు? ఓబీసీ 52 అంట. ఇది ఎంతంట? 52. ఓకే. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ యాంగిల్ బిఏసి అన్నాడు. ఓబి అండ్ ఓసి దీస్ టూ ఆర్ రేడియై. ఎస్. సో ఇఫ్ ఇట్ ఈస్ 52 దెన్ ఇట్ ఈస్ ఆల్సో 52. అంతేనా. సో ఇప్పుడు ఈ యాంగిల్ చెప్పండి నాకు. ఇది 52, ఇది 58 అంటే రెండు కలిపితే 104. So in a triangle OBC, all the internal angle sum is 180, but two angles are 104. So what about the remaining angle? 180 minus 104, that is 76 degrees. So this 76 degrees is the central angle made by the arc BC. Now what is the inscribed angle? Half of the central angle, that is 76/2, 38 degrees. Fourth option is the correct answer. Is it clear? Next 127. In the figure PQR is a tangent to the circle at Q. ఈ డయాగ్రామ్ మళ్ళీ డ్రా చేస్తున్నాను చూడండి. It is a circle and PQR is a tangent to the circle at Q. If AB is parallel to PR, AB, it's not a diameter. Okay, AB is parallel to PR. ఈ టూ లైన్స్ అనేవి parallel గా ఉన్నాయంట. And BQR means this angle is 50 degrees. What about AQB? AQB means you have to find out this angle. ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంతే, ఇంకేం లేదు. సో చాలా సింపుల్ గా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, there is an alternate segment theorem. It is nothing but angle between tangent and chord is equal to the angle made by this chord in its alternate segment. So if it is 50, then it is also 50 degrees. Okay. Next, since AB and PR are parallel lines and BQ is a transversal, alternate internal angles are equal. So if it is 50, then it is also 50. Now AQB is a triangle in which two angles are equal, 50 and 50. So what about the remaining angle? 180 minus 50 plus 50, that is 80 degrees. Option C is the correct answer. These all are concepts. Okay, properties అన్నీ కూడా మిక్స్ చేయొచ్చు, లేదంటే మీకు తెలిసిన కాన్సెప్ట్స్ ని అప్లై చేయొచ్చు. క్లియర్? నెక్స్ట్ 128.
In the figure, O is the center. This is the figure and O is the center of the circle and angle AOB is 60. AOB is 60. Then ACB, C ekkadundamma, there is a C point in the major arc. So it is nothing but inscribed angle made by the arc AB. Central angle 60 kabatti inscribed angle ఎంత ఉంటుంది off. So 60/2, 30 degrees is the correct answer. Next 129. In the given figure, what is the value of x? చూడండి ఎలా ఇచ్చాడంటే PQRS అంట, points on the circle. P, Q, R and S. And angle P is 5x degrees and angle R is 4x degrees and you have to find out the value of x. So PQRS అనేవి సర్కిల్ మీద ఉన్నాయి అంటే it forms a cyclic quadrilateral. In a cyclic quadrilateral, sum of the opposite angles is 180 degrees or the angles are supplementary. 5x plus 4x and 9x is equal to 180. So what is the value of x? 20 degrees. Option B is the correct answer. Very, very simple question. Next. In the figure, O is the center of the circle. I'll draw here. O is the center of the circle and AC equal to BC. AB is some chord. Okay. And AC is equal to BC. ఈ రెండు ఈక్వల్ అంట. Then what can we say about angle OCB? OCB అనేది యాంగిల్ ఎంత ఉంటుందని అడుగుతున్నారు. చిత్రంలో O అనేది వృత్త కేంద్రం మరియు AC అండ్ BC ఆర్ ఈక్వల్ అండ్ యాంగిల్ OCB గురించి మనం ఏం చెప్పవచ్చు? ఇట్ ఈస్ అన్ అక్యూట్ యాంగిల్ లఘు కోణం, ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్ లంబ కోణం, it is an obtuse angle గురు కోణం and data given is insufficient to answer. సో మనం సర్కిల్స్లో బేసిక్స్లో చెప్పుకుంటాం, ఎప్పుడైనా ఒక సర్కిల్లోని సెంటర్ నుంచి కార్డ్ మీదకి పర్పెండిక్యులర్ డ్రా చేసాము అంటే ఆ పర్పెండిక్యులర్ అనేది బైసెక్ట్ చేస్తుంది కార్డ్ని, అంటే ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. అదర్వైజ్ ఇఫ్ ఎ లైన్ డివైడ్స్ ది ఆర్ ఇఫ్ ఎ లైన్ బైసెక్ట్స్ ది కార్డ్ into two equal parts, then the line becomes the perpendicular on the card అని చెప్తాం. వైస్ వర్స అనమాట. ఆ తీరంకి ఇది ఇప్పుడు ఇది లేకపోతే దీనికి. సో కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా యాంగిల్ ఎంత ఉంటుంది? 90. ఎందుకు? ఈ రెండు ఈక్వల్ పార్ట్స్ కాబట్టి. సో దట్స్ వై వాట్ ఈస్ ద ఆన్సర్? 90 degrees. రైట్ యాంగిల్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఓకేనా? నెక్స్ట్ వన్, దట్ ఈస్ 131. AOB is a diameter of the circle. If arc APC equal to 1/3 arc BQC, then angle BOC equal to. సర్కిల్ ఇచ్చాడు, AOB అనేది డయామీటర్ అంటే O సెంటర్ అని చెప్తున్నాడు, అండ్ APC ఆర్క్ అనేది 1/3 ఆఫ్ ఆర్క్ BQC, BQCలో ఆఫ్ ఉంది, 1/3 ఉంది అని చెప్తున్నాడు. ఎస్, మనందరికీ తెలుసు L ఈక్వల్ టు R θ, అంతేనా? సో ఇప్పుడు ఎల్ అంటే లెంత్ ఆఫ్ ది ఆర్క్, ఏపీసీ అనేది ఒక లెంత్, బీక్యూసీ అనేది ఒక లెంత్. సో ఈ రెండు లెంత్స్ అనేవి కూడాను ఒకే సర్కిల్లో ఉన్నాయి కాబట్టి రేడియస్ తీసేస్తే ఎల్కి తీటాకి ప్రపోర్షనాలిటీ ఏంటి? డైరెక్ట్లీ ప్రపోర్షనల్. అంటే లెంత్ ఆఫ్ ది ఆర్క్స్ అనేవి ఏ రేషియోలో అయితే ఉంటాయో వాటి యొక్క తీటా అనేది సెంట్రల్ యాంగిల్, అదే రేషియోలో ఉంటుంది. ఇప్పుడు ఆర్క్ ఏపీసీ టు ఆర్క్ బీక్యూసీ రేషియో ఎంత? ఆర్క్ ఏపీసీ టు ఆర్క్ బీక్యూసీ రేషియో చెప్పండి, 1/3. సో ఆర్క్ రేషియో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు తీటా రేషియో, సో విచ్ ఈజ్ నథింగ్ బట్ సెంట్రల్ యాంగిల్. దట్ ఈజ్ ఏపీసీ ఆర్క్ అనేది సెంట్రల్ దగ్గర ఎంత యాంగిల్ తయారు చేస్తుంది? దట్ ఈస్ యాంగిల్ ఏఓసి టు బీక్యూసీ ఆర్క్ అనేసి సెంట్రల్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది? బీఓసి, యాంగిల్ బీఓసి. సో ఇవి కూడా ఎలా ఉంటాయి? 1:3 రేషియోలో ఉంటుంది. అంటే ఇది 1 పార్ట్ అయితే ఇది 3 పార్ట్స్ ఉంటుంది అని అర్థం. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో నౌ యాంగిల్ బీఓసి ఈక్వల్ టు ఎంత? సో ఇప్పుడు మీరు బాగా అబ్జర్వ్ చేయండి, డయాగ్రామ్ మళ్ళీ నేను క్లియర్గా డ్రా చేస్తాను. దిస్ ఈజ్ ఎ టోటల్ సర్కిల్ అండ్ ఏబి ఈజ్ ఎ డయామీటర్ and O is center. AOC అనేది ఒక పార్ట్ ఉంటే BOC అనేది 3 పార్ట్స్ ఉంది, 1:3 రేషియో. సో టోటల్ ఇట్ ఈజ్ సెంట్రల్ యాంగిల్ ఎట్ డయామీటర్.
సో డయామీటర్ దగ్గర సెంట్రల్ యాంగిల్ ఎంత 180. సో 1 + 3 దట్ ఈస్ 4 parts ఈజ్ 180 degrees. Then what about angle BOC, that is 3 parts equal to how much? 4 parts 180 అంటే 1 part 45. సో 3 parts ఎంత అవుతుందమ్మా 3 into 45 that is equal to 135 degrees. అంతే, సింపుల్ క్వశ్చన్ ఇట్ ఈస్. 135 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి. సో వెన్ యూ నో దిస్ ప్రపోర్షనాలిటీ then we can easily solve this problem. Okay, next one 132 చూడండి. In the figure OAPBO is a sector of a circle of radius 15.4. సో సెంట్రల్ యాంగిల్ ఇక్కడ ఎంత ఇచ్చాడు? యాంగిల్ AOB 45 degrees ఇచ్చాడు. దెన్ ద పెరిమీటర్ ఆఫ్ ద సెక్టార్ విల్ బి. సో ఎప్పుడైనా మనకి ఒక సర్కిల్లోని సెక్టార్ కనుక ఇస్తే, సపోజ్ ఇట్ ఈజ్ ఎ సెక్టార్ విత్ రేడియస్ ఆర్ అండ్ సెంట్రల్ యాంగిల్ తీటా, దెన్ వాట్ ఈస్ ద పెరిమీటర్? మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, సర్కిల్స్లో డిస్కస్ చేసాం, మెన్సురేషన్ పార్ట్ సర్కిల్స్లో ఏం చెప్పాం? సెక్టార్ పెరిమీటర్ ఈక్వల్ టు ఆర్ ప్లస్ ఎల్, దట్ ఈస్ ఎల్ ప్లస్ 2r ఈస్ ద పెరిమీటర్ ఆఫ్ ది సెక్టార్. సో ఇప్పుడు ఎల్ అంటే ఏంటమ్మా? లెంత్ ఆఫ్ ది ఆర్క్. వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ లెంత్ ఆఫ్ ది ఆర్క్? వెన్ యూ నో తీటా ఇన్ రేడియన్స్, దట్ ఈస్ ఆర్ తీటా. వెన్ యూ నో ద తీటా ఇన్ రేడియన్స్ కాకుండా మనకి వేరేదేంటిది ఇలా డిగ్రీస్లో ఉందనుకోండి, అప్పుడు ఫార్ములా ఏంటి? 2πr ఇంటూ తీటా బై 360. సో దిస్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ఆర్క్ ప్లస్ 2r. సో ఇప్పుడు రెండిట్లోని 2r కామన్ తీసేసాను, 2 ఇంటూ ఆర్. తీటా ఎంతమ్మా? 45 degrees. 45 degrees పెట్టానుకోండి, 45 ones 45 nines. సో 2r కామన్ తీసాను, π/9 + 1. సో వాట్ ఈస్ ద ఆన్సర్? 2r ఇంటూ π/9 + 1. కానీ ఇక్కడ రేడియస్ ఇచ్చాడు, పై అంటే 22/7 వేయండి, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఏమొస్తుంది చూడండి, 2 ఇంటూ రేడియస్ ఎంత 15.4 ఇంటూ పై అంటే 22/7 ఇంటూ /9, సో 1/9 + 1. అంతేనా? సో చూడండి ఇప్పుడు 2 ఇంటూ 15.4 ఇంటూ ఇదంతమ్మా 7 ఇంటూ 9 63. ఎల్సిఎం తీయండి, 63 + 22 65 20 85. జస్ట్ సింప్లిఫికేషన్స్ చేసుకుంటే సరిపోతుంది. 7 9 7 14 7 14 2.22. నెక్స్ట్ ఇంకా క్యాన్సిల్ అవుతుందా? ఆప్షన్స్ ఎలా ఉన్నాయి? నియరెస్ట్ వాల్యూస్ ఉన్నాయా? నియరెస్ట్ వాల్యూస్ ఉంటాయి చూడండి, 9 1 9 9 81, 4 అంటే 9 4 36. ఇది ఎంత వస్తుంది? 4.4. 2 ఇంటూ 2.20 4.4. ఇప్పుడు ఇది నేను 4.5 తీసుకొని ఇది 9 తీసుకున్నాను అనుకోండి, ఓకే. లేదంటే ఇది 9.4 కదా, అది 4 పెట్టుకున్నాను అనుకోండి, 4 4 16 4 36 37.6. సో 37.6 కన్నా ఎక్కువ ఉండాలి. సో దగ్గర 5 ఉంది, 42.9. సో దట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. అంటే నియరెస్ట్ వాల్యూస్ అనమాట తీసుకోవాలి మనం. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? ఆప్షన్ బి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఏమీ లేదు ఇక్కడ చూడండి, ఇది నేను 10 తీసేసుకున్నాను అనుకోండి, ఫర్ సపోజ్ 10 తీసుకుంటే 4.4 ఇంటూ 10 అంటే 44. ఎప్పుడు 10 తీసుకుంటే, కానీ 9.4 అంటే 44 కన్నా తక్కువ ఉండాలి, దగ్గరగా ఉండాలి. ఏదైతే ఆన్సర్ అని చెప్పండి, 42.9. సో దట్ ఈస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 133. In the figure, O is the center of the circle and PA and PB are the tangents to the circle at A and B. If the radius of the circle is 5 and PA is perpendicular to PB, that is angle between the tangents is 90 degrees, then the length of the line segment PB equal to how much? That is the question. సో మనం ఆల్రెడీ పర్పెండిక్యులర్ టాంజెంట్స్, ప్యారలల్ టాంజెంట్స్, ఇంటర్సెక్టింగ్ టాంజెంట్స్ అని 3 types ఆఫ్ టాంజెంట్స్ అనేవి డిస్కస్ చేసాం సర్కిల్స్లో క్లియర్గా. ఎస్ ఆర్ నో? సో టాంజెంట్స్ ప్యారలల్ ఉన్నాయనుకోండి, డిస్టెన్స్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఈజ్ నథింగ్ బట్ డయామీటర్ అని చెప్పుకున్నాం కదా. మరి టాంజెంట్స్ పెర్పెండిక్యులర్ అయితే, ఎప్పుడైనా కనుక టాంజెంట్స్ అనేవి పెర్పెండిక్యులర్ అయ్యాయి అనుకోండి, ఒక పాయింట్ నుంచి డ్రా చేసినవి, ఓకే, అప్పుడు మనం ఏం చెప్పాం? ద లెంత్ ఆఫ్ ది టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఎలా?
ఎప్పుడూ కూడాను మనం ఒక పాయింట్ ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేసాం అనుకోండి, అవి ఎప్పుడూ కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకే, ఇది ఫస్ట్ పాయింట్. ఇది 90 degrees, ఇది రేడియస్. ఓకే, ఇప్పుడు రేడియస్ టాంజెంట్ ఎప్పుడూ 90 degrees ఉంటాయి. ఓకే, ఇది 90, ఇది 90, ఇది 90. సో 3 యాంగిల్స్ 90 అయితే ఇంకొకటి 90నే. కాబట్టి అన్ని యాంగిల్స్ కూడా 90 ఉన్నాయంటే అవి అయితే రెక్టాంగిల్ అవ్వాలి, స్క్వేర్ అవ్వాలి. కానీ ఇది రేడియస్. సో 2 adjacent సైడ్స్ అనేవి ఈక్వల్గా ఉండి ఆల్ ఇంటర్నల్ యాంగిల్స్ 90 degrees ఉన్నాయంటే అది ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. సో స్క్వేర్ అవుతుందంటే అన్ని సైడ్స్ ఈక్వల్. సో ఈ రెండు రేడియస్ అయితే ఈ రెండు కూడా రేడియస్సే అవుతాయి. సో కాబట్టి మనం లెంత్ ఆఫ్ ద టాంజెంట్ వెన్ ద టాంజెంట్స్ ఆర్ పెర్పెండిక్యులర్ ఈజ్ ఈక్వల్ టు ది రేడియస్ ఆఫ్ ది సర్కిల్. ఈ కాన్సెప్ట్ మనం క్లియర్గా తెలుసుకున్నాం ఎక్కడ, సర్కిల్స్ కాన్సెప్ట్లో. ఇది మీకు ఐడియా ఉందనుకోండి, డైరెక్ట్గా పీబీ ఆర్ పిఏ ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్, రేడియస్ ఆఫ్ ది సర్కిల్, దట్ ఈస్ 5 centimeters ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాట్స్ ఫర్ సపోజ్ ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెంటర్ టు ది ఎక్స్టర్నల్ పాయింట్ అన్నాడు అనుకోండి, అంటే పీ టు సెంటర్, విచ్ ఈజ్ నథింగ్ బట్ డయాగనల్ ఆఫ్ ది స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 5√2. సో వాడు ఎగ్జామ్లో ఏది అడుగుతున్నాడో క్లియర్గా చూసుకోవాలి. ఓకే, నెక్స్ట్ 134. In the figure, C is the center of the circle and PA and PB are tangents to the circle at A and B. PA, PB are tangents at A and B. APB, that is angle between the tangents, is 70 degrees. It is not 90, 70 degrees. And angle ACP, ఈ యాంగిల్ ఎంత అని అడుగుతున్నాడు. సో ఇలాంటి మనం ఇంటర్సెక్టింగ్ టాంజెంట్స్లో చాలా క్లియర్గా కొన్ని ఫార్ములాస్ చెప్పుకున్నాం. సో కాన్సెప్ట్ అందరికీ అర్థమైపోయింది అనుకోండి, చాలా ఈజీ ఇది. చూడండి, P అనే పాయింట్ నుంచి 2 టాంజెంట్స్ డ్రా చేసాం, PA అండ్ PB. యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఏమో 70 అన్నాడు. ఇది C అనేది సెంటర్. ఇప్పుడు మీకు ఏం కనుక్కోవాలి, ACP ఇది కనుక్కోవాలి. చాలా సింపుల్. మీకు ఏ ఫార్ములా తెలియకపోయినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఒక ఎక్స్టర్నల్ పాయింట్ నుంచి టాంజెంట్స్ డ్రా చేసినప్పుడు ఎప్పుడైనా ఈ ఎక్స్టర్నల్ పాయింట్ సెంటర్ కనుక జాయిన్ చేస్తే యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ని ఈ లైన్ సిగ్మెంట్ ఈక్వల్గా డివైడ్ చేస్తుంది. సో 70/2 అంటే ఇది 35. ఎప్పుడు కూడా టాంజెంట్ రేడియస్ పెర్పెండిక్యులర్. సో ఇది 90, ఇది 35. సో వాట్ అబౌట్ దిస్ యాంగిల్, 90 - 35, దట్ ఈస్ 55 degrees. అక్కడ ఉందమ్మా ఆప్షన్ బి. సో చాలా చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి. ఓకే, సో ఇలా కాకుండా నేను ఫార్ములా గుర్తుంచిపెట్టుకుంటాను అంటే డైరెక్ట్ ఫార్ములా. ఎప్పుడైనా యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఇచ్చి యాంగిల్ PCA ఆర్ యాంగిల్ PCB అడిగాడంటే 90 - α/2. ఎంత ఆన్సర్, 90 - α/2 అంటే 90 - 70/2. 90 - 35 అంటే 55 degrees. డైరెక్ట్ ఫార్ములా. లేదు అంటే డయాగ్రామ్ ఏదైనా చేయొచ్చు. నెక్స్ట్ 135. POQ is the diameter of the circle if R, S and T are any 3 points on the circle, any 3 points, then angle PRS plus angle STQ equal to how much? చాలా మంచి క్వశ్చన్ ఇది, వెరీ గుడ్. అంటే అసలు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మీకు ఫుల్ బేసిక్స్ అనమాట, బేసిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు చేయగలరు. ఓకే, సో జస్ట్ సి, PRS అంటే ఇది, STQ అంటే ఇది, ఈ రెండింటి యొక్క సమ్ కావాలి. చాలా మంచి క్వశ్చన్ ఇది. సో నేను ఒకసారి డయాగ్రామ్ని ఇంకొంచెం పెద్దగా డ్రా చేస్తాను చూడండి. సర్కిల్స్ కదా, ఒక పెద్ద సర్కిల్ తీసుకుందాం ఫస్ట్. ఓకే, నెక్స్ట్ ఒక లైన్ సిగ్మెంట్. ఓకే, నెక్స్ట్ ఇవి మనకి ఈక్వలా అన్ఈక్వల్ అనేవి తెలియవు, మిగతా లైన్ సిగ్మెంట్స్ అనేవి వీ డోంట్ నో దట్. ఎస్, సో నేను నాకు నచ్చినట్టు తీసుకుంటాను, అవి ఈక్వల్గా ఉండాలి అని ఏమీ లేదు. ఓకే, ఓకేనా. బట్ ఇక్కడ ఖచ్చితంగా మీకు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే PQ అనేది డయామీటర్, O అనేది సెంటర్. O అనేది సెంటర్, PQ అనేది డయామీటర్. ఇది R, ఇది S, ఇది T. ఇప్పుడు నేను RQ జాయిన్ చేశాను అనుకోండి, ఫర్ సపోజ్ PRQ 90 degrees కాదా? ఎస్ ఆర్ నో? అఫ్ కోర్స్ ఎస్, బికాజ్ యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ ఆల్వేస్ 90 degrees.
ఇప్పుడు ఇదేనా ఆల్ఫా అనుకున్నాను అనుకోండి ఫర్ సపోజ్ మిగతా యాంగిల్. ఓకే, పిఆర్ఎస్లో ఇది 90, ఇది మిగతా యాంగిల్ ఆల్ఫా. ఎస్ఆర్క్యూ ఈజ్ ద యాంగిల్, ఇన్స్క్రైబింగ్ యాంగిల్ మేడ్ బై దిస్ ఆర్క్ ఎస్క్యూ. ఎస్ ఆర్ నో? నౌ టెల్ మీ ద సెంట్రల్ యాంగిల్ మేడ్ బై దిస్ ఆర్క్ ఎస్క్యూ. ఎస్టీక్యూ అనే ఆర్క్తోనే యాంగిల్, ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ ఆల్ఫా అయితే సెంట్రల్ యాంగిల్ ఎంత అవుతుంది? 2 ఆల్ఫా. ఓకేనా ఇక్కడ వరకు? నెక్స్ట్ పీటీ కనుక జాయిన్ చేశాను అనుకోండి, యాంగిల్ పీటీక్యూ ఎంత ఉంటుందమ్మా? 90, బికాస్ సేమ్ యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈజ్ 90. ఇప్పుడు నేను మిగతా యాంగిల్ క్యూటీఎస్లో మిగతా యాంగిల్ ఇది బీటా అనుకున్నాను అనుకోండి. సో ఎస్టీపీ ఈజ్ ద ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ మేడ్ బై ది ఆర్క్ ఎస్పీ. నౌ టెల్ మీ వాట్ ఈస్ ద సెంట్రల్ యాంగిల్ మేడ్ బై ది సేమ్ ఆర్క్ ఎస్ఆర్పి ఎట్ ద సెంటర్. ఇది బీటా అయితే ఇది ఎంత వస్తుంది? 2 బీటా. బికాజ్ ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ ఈజ్ ఆఫ్ ఆఫ్ ది సెంట్రల్ యాంగిల్, ఆర్ సెంట్రల్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ది 2 టైమ్స్ ఆఫ్ ఇన్స్క్రైబింగ్ యాంగిల్. నా టోటల్గా ఇక్కడ ఉన్న డయామీటర్ దగ్గర యాంగిల్ ఎంత ఉంటుందమ్మా? 180. సో 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా, 2 ఆల్ఫా ప్లస్ 2 బీటా ఈజ్ 180. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంతమ్మా? 90. ఇక్కడ వరకు క్లియర్ అందరికి? నౌ టెల్ మీ ద యాంగిల్ పిఆర్ఎస్, దట్ ఈస్ ఇది 90, ఇది ఆల్ఫా, ఇది 90, ఇది బీటా. సో టోటల్ యాంగిల్ ఎంత అవుతుంది? ఇది 90 ప్లస్ ఆల్ఫా, ఇది 90 ప్లస్ బీటా. సో పిఆర్ఎస్ అంటే 90 ప్లస్ ఆల్ఫా, ఎస్టీక్యూఆర్ క్యూటీఎస్ అంటే 90 ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 90. సో 90 ప్లస్ 90 ప్లస్ 90 దట్ ఈస్ ఈక్వల్ టు 270 డిగ్రీస్. ఎంతమ్మా? 270 డిగ్రీస్. ఆల్ ఆఫ్ యూ క్లియర్? ఈస్ దర్ ఎనీ డౌట్? నథింగ్? ఓకే. ఇదే ప్రాబ్లమ్ని మనం ఇంకొకలా కూడా చేయొచ్చు. ఎలా అంటే ఆ లెన్స్ ఉన్నాయి చూసారా, ఇవి ఈక్వల్గా తీసేసుకుందాం. ఇవి పిఆర్, ఆర్ఎస్, ఎస్టీటీక్యూ అనేవి ఈక్వల్ లెన్స్ తీసుకుంటే ఏమవుతుందో చూడండి. ఇది కూడా చాలా మంచి థింగ్. ఓకే, లెట్స్ సీ. ఫర్ సపోజ్ ఇఫ్ ఐ డ్రా ఎ సర్కిల్. ఓకే, circle. I draw this circle and next equal lengths పెట్టాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, this is diameter and now I'll take equal lengths. ఇది ఎజంప్షన్ అన్నమాట, ఇలా తీసుకోవడంలో కూడా తప్పలేదు. ఓకేనా, మీకు కరెక్ట్ ఆన్సరే వస్తుంది. సో దిస్ ఈజ్ పి అండ్ దిస్ ఈజ్ ఓ అండ్ దిస్ ఈజ్ క్యూ అండ్ దిస్ ఈజ్ ఆర్ ఎస్ టి. ఓకే, ఇప్పుడు ఈక్వల్ కార్డ్స్ తీసుకున్నాను అనుకోండి, పిఆర్, ఆర్ఎస్, ఎస్టి అండ్ డిక్యూ. వి ఆల్రెడీ డిస్కస్డ్, సర్కిల్స్లో మనం చెప్పుకున్నాం, ఈక్వల్ కార్డ్స్ మేక్స్ ఈక్వల్ యాంగిల్స్ ఎట్ ది సెంటర్. అంటే ఈ కార్డు సెంటర్ దగ్గర ఫర్ సపోజ్ ఆల్ఫా చేస్తే, ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ కార్డు కూడాను సెంటర్ దగ్గర ఆల్ఫానే చేస్తుంది, ఈ కార్డు కూడా ఆల్ఫానే చేస్తుంది, ఇది కూడా ఆల్ఫానే చేస్తుంది. సో టోటల్ సెంట్రల్ ఇక్కడ డయామీటర్ దగ్గర ఉన్న యాంగిల్ ఎంతమ్మా? టోటల్ 180. సో మొత్తం ఎంత? ఆల్ఫా ప్లస్ ఆల్ఫా ప్లస్ ఆల్ఫా 4 ఆల్ఫా 180. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా? 45 డిగ్రీస్. అంటే ఇది ఎంత? 45, ఇది 45, ఇది 45, ఇది 45. అవునా? అందరికీ ఓకేనా? నెక్స్ట్, ఇప్పుడు ఇవన్నీ రేడియస్లు కదా, ఇవన్నీ రేడియస్లు ఇవి. సో రేడియస్లు కాబట్టి ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ 2 యాంగిల్స్ ఈక్వల్, ఈ 2 యాంగిల్స్ ఈక్వల్, ఈ రెండు ఈక్వల్, ఈ రెండు ఈక్వల్. సో ఇప్పుడు ఒక ట్రయాంగిల్లో 45 డిగ్రీస్ అనేది ఒక అన్ఈక్వల్ యాంగిల్, మిగతా 2 ఈక్వల్ కాబట్టి ఎంత వస్తుంది? దీస్ 2 యాంగిల్స్ ఆర్ 135. అంటే ఇది 135/2, ఇది 135/2, ఇది 135/2, 135/2, 135/2, 135/2, 135/2, 135/2. అంతేనా? And now what is the question which you have to find out? PRS 135/2 plus 135/2, that is 135. And here STQR QTS 135/2 plus 135/2, that is 135. సో రెండు కలిపితే ఎంతమ్మా? 270 డిగ్రీస్. సో ఎలా చేసినా మీకు వచ్చే ఆన్సర్ అయితే 270నే. ఓకే, దిస్ ఈజ్ ప్రొసీజర్ అండ్ దిస్ ఈజ్ షార్ట్ ట్రిక్, అంతే. ఓకే, నెక్స్ట్ వన్.
136. In the given figure, the value of x is, క్వశ్చన్లోని డయాగ్రామ్ చూడండి, ఏబిసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్, లోపల ఒక ఇన్ సర్కిల్ ఇచ్చాడు, ఈ అండ్ ఏమో పాయింట్ ఆఫ్ టచింగ్స్, తర్వాత బీసీ 5, ఏబి 8 అంట. అంటే పెర్పెండిక్యులర్ సైడ్స్ 8 and 15 అయితే హైపోటెనస్ ఏమవుతుంది 17, బికాజ్ 8, 15, 17 ఫార్మ్స్ ది ట్రిప్లెట్. అక్కడివరకు అయిపోయింది. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఎక్స్ ఈజ్ నథింగ్ బట్ రేడియస్ ఆఫ్ దిస్ సర్కిల్. So what is the direct formula to find out the in radius of the circle in a right angle triangle? A plus b minus c by 2. A plus b, sum of the perpendicular sides minus hypotenuse by 2. 15 plus 8 ante 23 minus 17 by 2. That is 6 by 2 ante 3 centimeters is the correct answer. Direct formula ఇంకెక్కువేం చేయకూడదు. Okay, next 137. In the given figure, O is the center of the circle. Very good. Angle ABC, this is angle ABC 110 degrees. Then OAC ఎంత అంటున్నాడు. చాలా మంచి క్వశ్చన్, ఈజీనే ఇది. ఇప్పుడు కొంచెం పెద్దగా డ్రా చేస్తే మీకు క్లియర్గా తెలుస్తుంది. O అనేది సెంటర్, AOC డయామీటర్ ఏం కాదు కదా, సో A ఇక్కడ ఉంది, C ఇక్కడ ఉంది, ABC ఇచ్చాడు. ఏబీసీ 110 అయితే ఇప్పుడు నేను 110 యాంగిల్ ఏబీసీ 110 అంటే ఖచ్చితంగా ఏసీ అనేది మైనర్ ఆర్క్ కదా. యాంగిల్ ఇన్ ద మైనర్ ఆర్క్ ఈజ్ ఆల్వేస్ అబ్ట్యూజ్ అండ్ యాంగిల్ ఇన్ ద మేజర్ ఆర్క్ ఈజ్ ఎక్యూట్. సో ఇప్పుడు నేను ఈ మేజర్ ఆర్క్లో ఎక్కడో ఒక దగ్గర పాయింట్ తీసుకున్నాను, ఎక్కడైనా తీసుకున్నా పర్వాలేదు కదా, ఇక్కడ ఎక్కడో తీసుకున్నాను. సపోజ్ ఇది డి అనుకుందాం ఈ పాయింట్. ఇప్పుడు చెప్పండి, ఏబిసిడి ఫార్మ్స్ ఎ సైక్లిక్ క్వాడ్రిలేటర్. ఎందుకు, అన్ని పాయింట్స్ కూడాను సర్కిల్ మీద ఉన్నాయి కాబట్టి. సైక్లిక్ క్వాడ్రిలేటర్లోని ఆపోజిట్ సైడ్స్ ఎలా ఉంటాయమ్మా, ఆపోజిట్ యాంగిల్స్ కాంప్లిమెంటరీయా సప్లిమెంటరీ. ఇది 110 కాబట్టి ఇది ఎంత వస్తుంది 180 minus 110, బికాస్ సప్లిమెంటరీ అంటే సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఇస్ 180, సో కాబట్టి ఇది 70. ఓకే, ఇది 70 అంటే యాంగిల్ ఏడిసి ఈజ్ 70, దట్ ఈస్ ఇన్స్క్రైబ్డ్ యాంగిల్ made by the arc ABC is 70. So now tell me what is the central angle made by the same arc? It is 2 times the inscribed, is 2 times of 70 అంటే 140. Now ఇప్పుడు AOC is a triangle in which OA and OC are the radius, అవి ఈక్వల్. సో unequal angle is 140. So what about the equal angle 180 minus 140 by 2? ఈ రెండు ఈక్వల్ కదా, సో ఎంత ఉంటుంది 40 by 2 అంటే ఇది 20 degrees, ఇది 20 degrees. సో ఓఏసి ఎంతమ్మా 20. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఓఏసి 20. సో ఇలాంటి క్వశ్చన్స్ కూడాను చాలామంది ఫార్ములాస్ డిస్కస్ చేస్తుంటారు. ఏమీ లేదు, ఎప్పుడైనా యాంగిల్ ఇన్ దిస్ మైనర్ ఆర్క్ మేజర్ ఆర్క్ 110 ఇచ్చాడు కాబట్టి ఏం చేస్తామంటే 180 మైనస్ దట్ ఆల్ఫా ఎంత వస్తుందో దానికి 2 times చేసేసి దాన్ని మళ్ళీ 180 మైనస్ చేసేసి by 2 చేయాలన్నమాట. ఇది డైరెక్ట్ ఫార్ములా. ఇప్పుడు మనం చేసిన ప్రొసీజర్ ఏం చేస్తాం, 180 మైనస్ 180 ఇంటూ 2 అంటే 360. ఓకే, ఈ మైనస్ 2 ఆల్ఫా అంటే 2 ఆల్ఫా మైనస్ 180 by 2 అంటే ఎంత వస్తుందమ్మా, ఆల్ఫా మైనస్ 90 ఈజ్ ద డైరెక్ట్ ఫార్ములా అనమాట. ఆల్ఫా ఎంత 110 మైనస్ 90, 110 మైనస్ 90 అంటే 20, అదే వస్తుంది. సో కానీ ఇలా మీరు ఫార్ములాస్ గుర్తుంచుకోవద్దు, ఇలా త్రూ ప్రాక్టీస్ అంటే త్రూ ప్రాపర్టీస్ ద్వారా వెళ్ళారనుకోండి చాలా బెస్ట్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ 138. ఏ సర్కిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD ఇన్ విచ్ యాంగిల్ D ఈజ్ 90 degrees. ఓకే, అండ్ ఇఫ్ ఏబి అంటే ఇది 16, AD అంటే 21, ఓకే, బిఆర్ అంటే ఇది 4, then the radius of the circle is equal to. సో ఎప్పుడైనా ఇది మనకి టాంజెన్షియల్ కోఆర్డినేటర్ అంటారు అని చెప్పాను ఆల్రెడీ. ఓకే, ఒక సర్కిల్కి టచ్ అవుతూ కనుక లేకపోతే ఒక సర్కిల్ని కరెక్ట్గా ఇన్స్క్రైబ్ చేసాము అంటే అప్పుడు ఈ క్వాడ్రిలేటర్ని ఏమంటాము, బికాస్ ద సైడ్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్, ఆల్ ద సైడ్స్ ఆఫ్ ద క్వాడ్రిలేటర్ ఆర్ టచింగ్ ద circle, then that quadrilateral is called as tangential quadrilateral. In tangential quadrilateral we have one property, sum of opposite sides are equal. అదొకటి చెప్పచ్చు. ఇంకొకటి ఏం చెప్పచ్చు అంటే యూజింగ్ టాంజెంట్స్ ఫార్ములా కూడా చేస్తాం. పోనీ దీన్ని ఎలా డ్రా చేస్తానో చూడండి మీకు క్లియర్గా అర్థం అవ్వడానికి. యాంగిల్ D 90 అన్నాడు కదా, అందుకని ఇది ఎలా కనిపిస్తాను.
నెక్స్ట్ సర్కిల్ ఉంది ఇక్కడ. ఓకే, మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్తున్నా. ఓకే, సో పాయింట్స్ చూడండి. దిస్ ఈజ్ ఏ అండ్ దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి అండ్ దిస్ ఈజ్ డి, అండ్ ఇట్ ఈస్ పి, ఇట్ ఈస్ క్యూ అండ్ ఇట్ ఈస్ ఆర్ అండ్ ఇట్ ఈస్ ఎస్. టోటల్ ఏబి 16 అన్నాడు అండ్ ఏడి అనేది 21 అన్నాడు, బిఆర్ అనేది 4 అన్నాడు. సో బిఆర్ అండ్ బిక్యూ ఆర్ ద టాంజెంట్స్ డాన్ టు ది సర్కిల్. సో దీస్ టూ షుడ్ బి ఈక్వల్. సో బిక్యూ కూడా 4. సో టోటల్ ఏబి 16 కాబట్టి ఏక్యూ ఎంత అవుతుంది? 16 - 4 12. సో ఏడి అనేది 21, కానీ ఏక్యూ ఏపీ అనేవి టాంజెంట్స్ డ్రాన్ టు దిస్ సర్కిల్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్. సో దీస్ టూ ఆర్ ఈక్వల్. సో ఇది 12. సో ఏపీ 12, ఏడి 21 కాబట్టి పీడి ఎంత అవుతుంది? 21 - 12, ఇది 9. ఇది 9 కాబట్టి ఇది కూడా 9 డిఎస్. ఇప్పుడు డిపి అండ్ డిఎస్ ఆర్ ద టాంజెంట్స్ డ్రాన్ టు ది సర్కిల్ అండ్ యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ ఈజ్ 90. యాంగిల్ బిట్వీన్ ద టాంజెంట్స్ కనుక 90 అయితే, నేను ఆల్రెడీ చెప్పాను, పెర్పెండిక్యులర్ టాంజెంట్స్ కనుక ఉంటే ద రేడియస్ ఆఫ్ ద సర్కిల్ అండ్ ద లెంత్ ఆఫ్ ద టాంజెంట్ బోత్ ఆర్ ఈక్వల్. సో లెంత్ ఆఫ్ ది టాంజెంట్ 9 కాబట్టి రేడియస్ కూడా ఎంత అవుతుంది? 9. సో వాట్ ఈస్ ద ఆన్సర్? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా చాలా సింపుల్ క్వశ్చన్ ఇది. ఓకే, ఆల్ ఆఫ్ యూ. సో రేపొద్దున మీకు ఇదే క్వశ్చన్ ఇంకేమంటాడంటే ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ అంటాడు. ఫైండ్ ద పెరిమీటర్ ఆఫ్ ద క్వాడ్రిలేటరల్ అంటాడు. వీలైతే ఇది ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, మోస్ట్లీ మీకు ఇక్కడ ఈ వాల్యూస్ అనేవి ఎక్స్ క్యాన్సిల్ అయిపోతుంది. సో కాబట్టి ఈ వాల్యూ ఖచ్చితంగా తెలియాలి, దానికి ఏదో ఒక వాల్యూ ఇవ్వాలి. సో కాబట్టి ఫైండ్ అవుట్ ద పెరిమీటర్ ఆఫ్ ద క్వాడ్రిలేటర్ అంటే ఈ వాల్యూ తెలిస్తే, ఫర్ సపోజ్ ఇది ఒక 3 సెంటీమీటర్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్. ఓకే, నెక్స్ట్ 139. In the figure, AB is the diameter, okay, AC is the chord, okay, that of the circle. AB అనేది వ్యాసము, AC అనేది వృత్తం యొక్క జియా. The tangent at C దగ్గర నుంచి ఒక tangent డ్రా చేసాం. ఇంటర్సెక్ట్స్ AB ప్రొడ్యూస్డ్, AB కనుక ప్రొడ్యూస్ చేస్తే ఈ tangent అనేది D అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అయింది ఇన్ ఏ పాయింట్ D. యాంగిల్ ACD, టోటల్ యాంగిల్ ACD ఏమో 125 అంట. దాని యాంగిల్ CBA అంటే ఇది ఎంత అని అంటున్నాడు. AB డయామీటర్ అనా? చాలా సింపుల్ క్వశ్చన్ ఇది, కానీ ప్రాపర్టీస్ తెలియాలి అంతే, ఇంక అంతకుమించి ఏం లేదు. నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఏబీస్ డయామీటర్, ఓ సెంటర్ అనుకుందాం ఫర్ సపోజ్, మన కోసం ఇవ్వలేదు, మనం తీసుకుందాం AB డయామీటర్. ఇది C, ఇది D. ఇప్పుడు AC బాగా చెప్పండి నాకు, ఇది AC కనుక జాయిన్ చేశాను అనుకోండి, ACB ఎంత ఉంటుంది? 90 ఉంటుందా ఉండదా? బికాజ్ యాంగిల్ ఇన్ ద సెమీ సర్కిల్ ఈస్ 90. కానీ వాడు ఏ యాంగిల్ ఇచ్చాడు మనకి? యాంగిల్ ACD ఇచ్చాడు 125. ACD అంటే ఈ మొత్తం 125 ఇచ్చాడు. సో నౌ టెల్ మీ వాట్ ఈస్ దిస్ యాంగిల్? 125 - 90, 35 degrees. So using alternate segment theorem, that is angle between the chord and angle between the tangent at this point, that is 35 degrees, is equal to the angle made by this chord in the alternate segment. ఈ రెండు ఈక్వల్. 35 అయితే ఇది కూడా 35. Now in triangle ACB, one angle is 90. So what about sum of other two angles? 90. ఒకటి 35 కాబట్టి ఇంకోటి ఏమవుతుంది? 90 - 35, that is 55 degrees. What is the answer? 55 degrees. Option C is the correct answer. Okay, next 140. 3 consecutive vertices of a rectangle are 1 3 4 3 4 - 2. The coordinates of the fourth vertex are. We already discussed these type in coordinate geometry. ఎప్పుడైనా రెక్టాంగిల్ కానీ, రాంబస్ కానీ, పారలోగ్రామ్ కానీ, లేకపోతే స్క్వేర్ కానీ, ఏదైనా కానీ మీరు వెర్టిసెస్ అనేవి తీసుకునేటప్పుడు సమ్ ఆఫ్ ఆపోజిట్ వెర్టిసెస్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ముందు ఆర్డర్లో రాసుకోండి. ఇది 1 3, ఇది 4 3, ద నెక్స్ట్ 4 - 2. ఇది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈ 2 వాల్యూస్ ఏం చెప్పాను నేను?
1 ప్లస్ 4 ఎంత వస్తుందో 5, ఇక్కడ 4 ఇక్కడ 1 ఎంత యాడ్ చేస్తే అంతే రావాలి, అంటే ఈక్వల్ రావాలి. 1 ప్లస్ 4 5, 4కి ఎంత యాడ్ చేస్తే 5 వస్తుంది 1, సో కాబట్టి ఇది 1 నెంబర్. 3 మైనస్ 2 1, సో 3కి ఎంత యాడ్ చేస్తే 1 వస్తుంది -2, సో 1 కామా -2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సమ్ ఆఫ్ ఆపోజిట్ వెర్టిసెస్ ఈక్వల్, ఆ కాన్సెప్ట్ ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ 141. The equation of a line that is equidistant from the lines x equal to -6 and x equal to 3. సో ఇది ఏమీ లేదు, x equal to -7 అంటే ఇట్ ఈస్ అ లైన్ ప్యారలల్ టు y యాక్సిస్. దీనికి ఇప్పుడు ఈ రెండు లైన్లు కూడా ఏంటమ్మా, x యాక్సిస్కి x ఈక్వల్ టు k అంటే y యాక్సిస్కి ప్యారల్గా ఉన్నట్టే. సో ఇప్పుడు ఇది x యాక్సిస్, ఇది y యాక్సిస్ అనుకున్నాను అనుకోండి. x ఈక్వల్ టు -7 అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది, x ఈక్వల్ టు -7. x ఈక్వల్ టు 3 అంటే ఇక్కడ ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిటికి ఈక్వల్గా ఉన్న డిస్టెన్స్, ఇప్పుడు ఈ రెండు కూడాను y యాక్సిస్ ప్యారలైన్సే కాబట్టి ఈ రెండిటికి ఈక్వల్గా డిస్టెన్స్ ఉండే లైన్ కూడాను y యాక్సిస్కి ప్యారల్గానే ఉంటుంది, అంటే x ఈక్వల్ టు k ఫార్మేట్లోనే ఉంటుంది. ఎక్కడ ఉంటుంది అంటే దీనికి ఈ మొత్తం డిస్టెన్స్కి ఎంత దూరం ఉంటుందో దానికి బై 2 చేస్తే సరిపోతుంది. ఇక్కడ -7 యూనిట్స్, ఇక్కడ 3 యూనిట్స్, టోటల్ ఎన్ని యూనిట్స్ -7 -3 అంటే టోటల్ 10 యూనిట్స్. బై 2 అంటే 5, అంతేనా. 5 అంటే -7లో 5 తీసేస్తే x ఈక్వల్ టు -2, ఇది ఒక 5 యూనిట్స్ డిస్టెన్స్ ఉంటుంది, ఇది 2 + 3 5 యూనిట్స్ డిస్టెన్స్లో ఉంది, అంతేనా. సో x ఈక్వల్ టు -2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. x ఈక్వల్ టు -2 ఆర్ x + 2 ఈక్వల్ టు 0, ఏదైనా పర్వాలేదు. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, నెక్స్ట్ ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ రెండు ఈక్వేషన్లు యాడ్ చేసేయండి. 2x ఈక్వల్ టు -7 + 3 -4, సో x ఈజ్ ఈక్వల్ టు -2, అయిపోయింది, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ 142. The perimeter of the triangle formed by the points 8, 0, 0, 15 and 0, 0. ఈ బిందువులు ఉన్నవి ఒక త్రిభుజం ఏర్పడితే దాని చుట్టుకొలత కావాలి, అంతే. సో మనం డ్రా చేసుకున్నాం అనుకోండి డయాగ్రామ్, చాలా ఈజీగా అయిపోతుంది. 8, 0 అంటే x యాక్సిస్ మీద ఉంటుంది, 0, 0 అంటే ఆరిజిన్, 0, 15 అంటే y యాక్సిస్ మీద ఉంటుంది. సో ఇది ఎలాంటి ట్రయాంగిల్ అమ్మా, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్లోని పెర్పెండిక్యులర్ సైడ్స్, ఇది ఎంత డిస్టెన్స్ 8, ఇది ఎంత డిస్టెన్స్ 15. పెర్పెండిక్యులర్ సైడ్స్ 8, 15 అయితే వాట్ అబౌట్ హైపోటెనస్ 17, బికాజ్ 8, 15, 17 ఫార్మ్స్ ట్రిప్లెట్. ఇప్పుడు పెరిమీటర్ కావాలంటే సమ్ ఆఫ్ ఆల్ ద సైడ్స్, 8 + 15 అంటే 23 + 17 40, సో 40 యూనిట్స్ ఈజ్ ద పెరిమీటర్. ఏరియా అడిగాడు అనుకోండి, ఆఫ్ AB, ఆఫ్ ఇంటూ 8 × 15 దట్ ఈస్ 60. అంతేగాని వాడు ఏరియా అడుగుతున్నప్పుడు పెరిమీటర్ అడుగుతున్నప్పుడు ఏరియా పెట్టద్దు. ఓకే, నెక్స్ట్ 143. The coordinates of the point on the y-axis that is equidistant from the points 5, 3 and -1, -3. సో చూడండి 5, 3 అంటే ఇది 5 ఇది 3 అనుకున్నాను అనుకోండి, ఇక్కడ ఉంది 5, 3. -1 -3 అంటే ఇక్కడ ఎక్కడో ఉంది అనుకుందాం. ఓకే, ఇప్పుడు y యాక్సిస్ మీద కావాలి, అది ఎలా ఉండాలంట, ఈ రెండు పాయింట్ల నుంచి సపోజ్ ఇక్కడ ఎక్కడో ఉంది అనుకుందాం. ఫస్ట్ సపోజ్ ఈ డిస్టెన్సు ఈ డిస్టెన్సు ఈక్వల్, పాయింట్ y యాక్సిస్ మీద ఉంది కాబట్టి x కోఆర్డినేట్ 0 అవ్వాలి. సో ఆప్షన్లో x కోఆర్డినేట్ 0 ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి, ఈ రెండిట్లోనే అవ్వాలి. ఓకేనా. 0, 2 అంటే ఇక్కడ ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ ఈక్వల్ ఉంటుందా, లేకపోతే ఈ డిస్టెన్స్ ఉందా? జనరల్గా డయాగ్రామ్ బట్టి చూసుకుంటే మీరు ఇది 0, 4 అయ్యే ఛాన్స్ ఉంది, ఇది 0, 2 అంటే అవ్వదు. కాబట్టి డయాగ్రామ్ కరెక్ట్గా డ్రా చేసుకుంటే ఆప్షన్ ఏ పెట్టేస్తారు కొంతమంది, కానీ అలా మనం వెంటనే పెట్టేయకూడదు, చూసుకోవాలి. సో ఈ పాయింట్ని 0, a అనుకుందాం. సో నౌ ఇదొక పాయింట్ Q, ఇదొక పాయింట్ R, PQ ఈక్వల్ టు PR రావాలి. చెప్పండి, వాట్ ఈస్ ద డిస్టెన్స్ ఫార్ములా, √of x2 - x1² + y2 - y1², ఇక్కడ ఉంటుంది. తర్వాత PR ఫైండ్ అవుట్ చేస్తాం డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి. రెండు వైపులా స్క్వేర్ రూట్ ఉంటుంది కానీ క్యాన్సిల్ చేస్తే డైరెక్ట్గా రాయొచ్చు. ఏం చేయొచ్చు మనం, x2 - x1 దట్ ఈజ్ -3 - a ఆర్ a + 3² x2 - x1 అంటే -1 + 0 ఆర్ -1 - 0 దట్ ఈజ్ 1²
ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ కూడా x2 మైనస్ x1 5 స్క్వేర్ ప్లస్ a మైనస్ 3 హోల్ స్క్వేర్. ఓకేనా? సో a ప్లస్ 3 హోల్ స్క్వేర్ ఈ ఏ వాల్యూస్ అన్నీ ఒక దగ్గర పెట్టేయండి. a ప్లస్ 3 హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ 3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 5 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే 25 మైనస్ 1 అంటే 24. ఇది చూడండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫామ్లో ఉంది. సో ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ 3 ప్లస్ ఏ మైనస్ 3 3 3 క్యాన్సిల్ అయితే 2a. ఏ మైనస్ బి ఏ మైనస్ ఏ క్యాన్సిల్ 3 మైనస్ ఆఫ్ మైనస్ 3 అంటే 6 ఈజ్ ఈక్వల్ టు 24. 6 రెళ్ళ 12 12 రెళ్ళ 24. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏ 2. సో ఇప్పుడు డయాగ్రామ్ పెట్టిన వాళ్ళు ఏమవుతుంది? తప్పు అవుతుంది. ఎందుకు నేను ఇది చెప్పాను తెలుసా? చాలామంది ఏం చేస్తారంటే డయాగ్రామ్ ఇలా డ్రా చేసి ఇది 0,4 అని పెడతారు. చాలా తప్పు. 0,2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో డయాగ్రామ్ మీరేమీ పెద్ద విత్ యాక్యురేట్గా డ్రా చేయం కదా. సో కాబట్టి మీకు మీరుగా ఎజంప్షన్ చేసుకోవద్దు. ఓకే, 0,2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 144. A circle has center at minus 1,4 and if one end of the diameter is at 4,3 then the coordinates of the other end of the diameter are. ఇది చాలా సింపుల్. సర్కిల్లోని సెంటర్ ఇచ్చాడు -1,4. ఇది ఒక డయామీటర్ అనుకుంటే ఒక ఎండ్ ఇచ్చేసాడు 4,3 అని. సో వాట్ అబౌట్ ది అదర్ ఎండ్? ఇది మనం కోఆర్డినేట్ జియోమెట్రీలో డైరెక్ట్గా చేసాం. ఏం చేసాం? వీటికి సెంటర్కి డబల్ చేయమని చెప్పాను, -2 8. ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ యాడ్ చేస్తే -2 రావాలి. 4కి ఎంత యాడ్ చేస్తే -2 వస్తుంది? -6. 3కి ఎంత యాడ్ చేస్తే 8 వస్తుంది? 5. సో -6,5 దట్ ఈస్ ద ఆన్సర్. మనం ఆల్రెడీ కోఆర్డినేట్ జియోమెట్రీలో ఇలాంటివి చాలా చేసాం కదా. నెక్స్ట్ 145. If the line joining the points 1, -5 and 3,5 is a perpendicular to the line joining the points 6, k and 1,2 then the value of k. అంటే ఈ ఒక 2 పాయింట్స్ జాయిన్ చేసాం, ఇంకొక 2 పాయింట్స్ జాయిన్ చేసాం, ఈ రెండు పెర్పెండిక్యులర్ అంట. సో ఎప్పుడైనా 2 లైన్స్ పర్పెండిక్యులర్ అయ్యి అంటే మనకు తెలిసింది ఏంటమ్మా? m1 m2 ఈజ్ -1, ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ -1. చెప్పండి దీనికి స్లోప్ ఏమవుతుంది? y2 మైనస్ y1 5 + 1 10 బై x2 మైనస్ x1 -3 -1 -4 ఇంటూ వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ దిస్ స్లోప్? 2 - k 1 - 6 -5 ఈజ్ ఈక్వల్ టు -1. సో మైనస్ ఇంటూ మైనస్ ఇది ప్లస్ అయిపోయింది. 5 1 5 రెళ్ళ 2 1 2 రెళ్ళ 2 ఇటు వచ్చింది అనుకోండి -2. 2 - k is equal to -2. So what is the value of k? 2 + 2 4. So what is the answer? Option B is equal to 4. సో ఎప్పుడైనా లైన్స్ పర్పెండిక్యులర్ ఉన్నాయి అంటే ఖచ్చితంగా వాటి యొక్క స్లోప్స్ ఏమవుతుంది? -1. ప్రొడక్ట్ ఆఫ్ దేర్ స్లోప్స్ ఈజ్ -1. ఆ రెండు లైన్స్ ప్యారలల్ అయితే స్లోప్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. ఇది మనం క్లియర్గా డిస్కస్ చేసాం లైన్స్ అనే కాన్సెప్ట్లో కోఆర్డినేట్ జియోమెట్రీ. ఓకే, నెక్స్ట్ 146. If 2 sin square theta minus cos square theta equal to 2 then the value of 1 plus sin theta. ఎప్పుడైనా మనకి ఒక ఈక్వేషన్లో సైన్ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఉండేటప్పుడు ఒకటే తెచ్చుకోండి. ఓకేనా? ఏం చేస్తారు? ఒకటే తెచ్చుకోండి, అది బెటర్ థింగ్. లేదు అంటే ఇంకా క్లియర్గా మీరు ఇక్కడ చేసుకోవాలంటే ఇక్కడ చూడండి 2 sin square theta minus cos square theta equal to 2 కదా. సో మీకు తెలిసిన తీటా స్పెసిఫిక్ యాంగిల్స్ ఏదో ఒకటి ఇది సాటిస్ఫై అయ్యేటట్టు చూడండి. ఇది కనుక 0 అయిపోయింది, ఇది 1 అయింది అనుకోండి, 2 × 1 2 వస్తుందా? తీటా ఎక్కడ కాస్ 0 వస్తుంది? 90, sin 90 1 సరిపోయిందా? సో తీటా 90 దగ్గర ఇది సాటిస్ఫై అవుతుంది. సో sin 90 is 1, సో 1 + sin 90 దట్ ఈస్ 1 + 1 = 2. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అది ఒక మెథడ్. లేదు అంటే సైన్లోనైనా ఫుల్గా మార్చేసుకోండి, ఇది కాసులోనైనా మార్చేయండి. ఎలా చేస్తాం? వీ హ్యావ్ వన్ ఐడెంటిటీ, sin square theta + cos square theta = 1. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా? 2 sin square theta - cos square theta = 2. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేశాను అనుకోండి, కాస్ క్యాన్సిల్, 3 sin square theta = 1 + 2 3. సో 3 3 క్యాన్సిల్, sin square theta 1 అంటే sin theta is 1 ± 1 అంతేనా? ± 1.
సో కాబట్టి మీకు ఏమొస్తుంది సైన్ తీటా +1 అయితే 1 + 1 2, సైన్ తీటా -1 అయితే 0. సార్ రెండు ఆప్షన్లు ఉన్నాయి కదా సార్ అంటే సైన్ తీటా -1 అయ్యింది అంటే తీటా వాల్యూ ఏమైపోతుందమ్మా మనకి అయితే నెగిటివ్ వాల్యూ అవుతుంది, లేదు అంటే ఆల్ సిల్వర్ టీ కప్స్ దట్ ఈస్ తీటా ఈజ్ మోర్ దాన్ 180 degrees ఉంటేనే మనకి మైనస్ వస్తుంది సైన్. కానీ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు, తీటా అనేది 0కి 90కి మధ్యలో ఉంటుంది అని. 0కి 90కి మధ్యలో ఉండేటప్పుడు సైన్ అనేది ఆల్వేస్ పాజిటివ్, కాబట్టి మీరు సైన్ వాల్యూ పాజిటివే తీసుకోవాలి. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్? 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 0 పెడితే తప్పు మళ్ళీ. ఓకే, నెక్స్ట్ 147. From the given options, the point on the y-axis having a perpendicular distance of 4 units from the line 3x by 4 minus y equal to 1. చూడండి చాలా మంచి పాయింట్ ఇది. సో మీకు ఇది ఒక లైన్ అనుకోండి. ఓకే, ఈ లైన్ సిగ్మెంటు ఫర్ సపోజ్ ఇలా ఉందో అనుకుందాం. ఓకే అనుకుందాం, ఇదేంటిది 3x by 4 minus y equal to 1. ఇప్పుడు ఏమంటున్నాడంటే ఏదో ఒక పాయింట్ y యాక్సిస్ నుంచి ఒక పాయింట్ ఈ డిస్టెన్స్ అంటే ఈ లైన్ మీద పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే దాని యొక్క డిస్టెన్స్ 4 అంట. అయితే ఈ పాయింట్ ఎంత అంటున్నాడు, y యాక్సిస్ మీద ఉంది కాబట్టి పాయింట్ ఏమవుతుంది 0, a అనుకుందాం ఫర్ సపోజ్. ఇప్పుడు పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇచ్చాడు 4 అని ఒక లైన్ మీద. మనం ఆల్రెడీ ఫార్ములా చెప్పుకున్నాం, ఎప్పుడైనా ఒక పాయింట్ px1, y1 అనే పాయింట్ నుంచి లైన్ ax + by + c = 0 గనక పెర్పెండిక్యులర్ డ్రా చేస్తే ఈ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా ఏం చెప్పాం, p = ax1 + by1 + c మాడ్యులస్ బై a² + b² √ చెప్పామా? సో జస్ట్ దట్స్ ఇట్, ఇంకేం లేదు. ఇక్కడ పెర్పెండిక్యులర్ డిస్టెన్స్ 4 ఇచ్చేశాడు. ఓకే, సో రెండు వైపులా స్క్వేర్ చేసేయండి. 4² మాడ్యులస్ తీసేయండి, ఎందుకంటే మాడ్యులస్ ఇంకా పోతుంది స్క్వేర్ చేస్తారు కాబట్టి. ఇచ్చిన ఈక్వేషన్ ఏంటమ్మా 3x by 4 minus y equal to 1. సో నేను ఎల్సిఎం తీసుకొని 3x - 4y = 4గా రాసుకుంటా. ఓకే, సో ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 3 × x1 అంటే పాయింట్ ఏంటి 0, a. సో x1 ప్లేస్లో 0 ప్లస్ b ఎంత -4, y1 ఎంత a ప్లస్ c ఎంత -4. దీన్ని ఎలా రాయొచ్చు 3x - 4y - 4 = 0. a is 3, b is -4, c is -4. ఓకే, బై స్క్వేర్ చేసాం కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది, ఇది హోల్ స్క్వేర్. ఓకే, a² + b², 3² + 4² అంటే 5². ఓకే, ఇప్పుడు నేను స్క్వేర్ రూట్ తీసేసుకున్నా కూడా మంచిదే. స్క్వేర్ రూట్ తీసేసుకున్నా అనుకోండి ఇది బెటర్, స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు. 5 ఇటు వచ్చేసింది అనుకోండి, 4 × 5 20, -4a + -4 అంటే -4 కామన్ తీసా అనుకోండి a + 1. సో 4 ఇది మాడ్యులస్ కదా, సో కాబట్టి ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ తీసుకోండి. 4 1s 4 5s. సో 5 = -a + 1 ఒకటి, 5 = +a + 1. ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి, a ఈ -5 ఇటు వచ్చేసింది, -5 -1 -6 ఆర్ a = 5 - 1 4. సో వాట్ ఆర్ ద పాయింట్స్ 0, -6 0, 4. ఈ రెండిట్లో ఏది ఉన్నా అదే మనకి ఆన్సర్. 0, -6 0, 4. సో ఓన్లీ 0, -6 ఉంది, 0, 4 ఉంటే అది కూడా అవుతుంది. Is it clear? So correct answer is 0, -6. Okay, next 148. If cosecant theta plus cot theta equal to p, then value of p² + 1 by p² - 1. It is very simple question. Okay, సో మనం ఆల్రెడీ ఎప్పుడైనా సీకెంట్ తీటా ప్లస్ tan తీటా ఇచ్చిన, కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా ఇచ్చిన ఏం చెప్పాం, కొసీకెంట్ తీటా ప్లస్ కాట్ తీటా వాల్యూ ఎంత ఇస్తాడో కొసీకెంట్ తీటా మైనస్ కాట్ తీటా అనేది దానికి ఇన్వర్స్ అవుతుంది, అంటే 1/p. సో దీని నుంచి నాకు ఈ రెండు యాడ్ చేశాను అనుకోండి, కాట్ క్యాన్సిల్ అయిపోయి ఎంత వస్తుంది 2 కొసీకెంట్ తీటా = p + 1/p. అంటే కొసీకెంట్ తీటా ఎంతమ్మా p²
ప్లస్ 1 ఈ 2 ఇటు వచ్చేసింది 2 ఇంటూ పి. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసుకోండి, ఇది తీటా అనుకోండి. కొసీకెంట్ అంటే ఏంటి, హైపోటెనస్ పీ స్క్వేర్ ప్లస్ 1 బై ఆపోజిట్ సైడ్, ఇది 2p. ఇది పీ స్క్వేర్ ప్లస్ 1, ఇది 2p, అంటే ఇది ఎంత వస్తుంది, పీ స్క్వేర్ మైనస్ 1. కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు వాడు ఏమడుగుతున్నాడు, పీ స్క్వేర్ ప్లస్ 1 బై పీ స్క్వేర్ మైనస్ 1. హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్ అడుగుతున్నాడు. హైపోటెనస్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే సీకెంట్ తీటా. సో వాట్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ బి. అయిపోయింది, వెరీ సింపుల్ క్వశ్చన్, అంతకన్నా ఏం లేదు ఇక్కడ. లేదు అంటే చాలామంది ఏం చేస్తారంటే పీ ప్లేస్లోని సమ్ 1 లేకపోతే 2 అట్లా వేసుకుంటారు. పీ ప్లేస్లో 1 వేస్తే 0 అయిపోతుంది కాబట్టి పీ ప్లేస్లో 2 వేసుకొని చేసుకుంటారు, అలా అయినా పర్వాలేదు. ఓకే, నెక్స్ట్ 149. The value of tan theta cot 90 minus theta minus cosecant 90 minus theta secant theta plus root 3 sin 18 sin 60 secant 72 equal to how much? Cot 90 minus theta, 90 minus theta, cot ki 90 minus theta ante tan theta, already tan theta undi, so tan theta into tan theta tan square theta minus cosecant 90 minus theta ante secant theta, ఆల్రెడీ ఇక్కడ సీకెంట్ థీటా ఉంది, సో సీకెంట్ ఇంటూ సీకెంట్ సీకెంట్ స్క్వేర్ థీటా రూట్ 3 ఇంటూ సీకెంట్ 72 కెన్ బి రిటన్ యాజ్ కొసీకెంట్ 18 బికాస్ 72, 18 ఆర్ కాంప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ సీకెంట్ అండ్ కొసీకెంట్ ఆర్ కాంప్లిమెంటరీ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్. ఓకే, సో సైన్ 18 అండ్ కొసీకెంట్ 18, సైన్ థీటా ఇంటూ కొసీకెంట్ థీటా ఈజ్ ఆల్వేస్ 1, సో ఈ రెండు మల్టిప్లై చేస్తే 1. సో రూట్ 3 ఇంటూ 1 ఇంటూ సైన్ 60 ఎంతమ్మా, రూట్ 3/2. మనకి ఐడెంటిటీ ఒకటి ఉంది, సీకెంట్ స్క్వేర్ తీటా మైనస్ టాన్ స్క్వేర్ తీటా ఈక్వల్ టు 1. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ టాన్ స్క్వేర్ మైనస్ సీకెంట్ స్క్వేర్ తీటా, -1 ప్లస్ రూట్ 3 ఇంటూ రూట్ 3 3/2. సో 3/2 అంటే 1.5 -1 ప్లస్ 1.5 అంటే 0.5, దట్ ఈస్ 1/2. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. చాలా సింపుల్ క్వశ్చన్, కానీ ఇక్కడ చిన్న చిన్న ఐడెంటిటీస్, చిన్న చిన్న రేషియోస్, ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్ తెలిస్తే చాలు. ఓకే, అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ క్వశ్చన్ ఫర్ దిస్ మెన్సురేషన్ టాపిక్ అండ్ టోటల్ మెన్సురేషన్, and not only part 5, total mensuration, that is 150. If the area of the triangle with vertices -2p and 4, 2, -2 is 70 units square, then the two values of p are. అయితే మనకి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్కి చాలా ఫార్ములాస్ ఉన్నాయి. ఆఫ్ ఇంటూ మాడ్యులస్ ఆఫ్ x1 ఇంటూ y2 మైనస్ y3 ప్లస్ x2 ఇంటూ y3 మైనస్ y1 ప్లస్ x3 ఇంటూ y1 మైనస్ y2, అలా చేయొచ్చు. ఓకే, లేకపోతే ఆఫ్ ఇంటూ డెట్ ఆఫ్ 1 x1 x2 1 y1 y2 1 అని ఒక x1 x2 x3 y1 y2 y3 1 1 1 అని చెప్పి 3/3 డెట్ కూడా ఉంది. కానీ మనం ఏం చెప్పాం, మనం క్లాస్లోని ఆఫ్ ఇంటూ డెట్ ఆఫ్ x1 మైనస్ x2 x1 మైనస్ x3 y1 మైనస్ y2 y1 మైనస్ y3, ఈ డెట్ వాల్యూకి మాడ్యులస్ కడతాం, ఎంత వస్తుందో అదే ఆన్సర్, దానికి ఆఫ్తో మల్టిప్లై చేయాలి. ఇది చాలా సింపుల్, 2/2 డెట్ ఈజీ కాబట్టి ఆఫ్ ఇంటూ. అయితే ఎప్పుడూ కూడాను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఈ మొదటి వెర్టెక్స్ ఏదైతే అన్నోన్ వెర్టెక్స్ ఉందో అది ఎప్పుడు మొదటి వెర్టెక్స్గా తీసుకోవద్దు. ఎందుకు, ఇది x1 ఉంది చూసారా, లేదంటే y1, సో దాంట్లోంచి తీస్తున్నారు కాబట్టి మీకు ఇంక ఎక్కువ వస్తుంది. సో నేనేం చేస్తానంటే ఇది ఒక థర్డ్ వెర్టెక్స్ కింద పెట్టుకుంటాను, అంటే ఇది x3 y3గా పెట్టుకుంటాను. ఓకే, ఈ 4, అనేది x1 y1, ఇది x2 y2గా పెట్టుకుంటాను. పెట్టుకోకపోయినా కూడా ఆన్సర్ వస్తుంది, కానీ ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఏమొస్తుంది ఇక్కడ, x1 మైనస్ x2 4 - 2 అంటే 2, x1 మైనస్ x3 4 + 2 అంటే 6, y1 మైనస్ y2 4 + 2 6, y1 మైనస్ y3 4 మైనస్ p. ఓకే, ఇప్పుడు డెట్లోని ఈ కాలం నుంచి లేకపోతే ఈ రో నుంచి కనుక నేను 2 కామన్ తీసాను అనుకోండి, ఆఫ్ ఇంటూ 2 కామన్ తీసేసాను, సో ఇక్కడ ఎంత ఉంటుంది, 2 1s 2 3s 6 4 మైనస్ p. సో ఆల్రెడీ 2 ఉంది కాబట్టి ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్, డెట్ ఆఫ్ దిస్, దట్ ఈస్ 1 3 6 4 మైనస్ p,
దీని యొక్క డెట్ అంటే ఎంత వస్తుందమ్మా ఇది 4 మైనస్ పి మైనస్ 3 ఇంటూ 6 18. ఈ ఏరియా ఎంత ఇచ్చాడు వాడు, ఏరియా ఎంత ఇచ్చాడు 17 ఇచ్చాడు. ఓకే, సో 4p మైనస్ 18 ఈక్వల్ టు 17. సో 4 మైనస్ పి కదా, 4 మైనస్ పి అంటే ఈ మైనస్ పి అటు వెళ్ళిపోయింది అనుకోండి. ఓకే, ఈ 17 ఇటు వచ్చేసింది అనుకోండి. చెప్పండి ఇప్పుడు ఎంత వస్తుంది ఇది 4 మైనస్ 18, 4 మైనస్ 18 దట్ ఈస్ మైనస్ 14. ఈ 17 ఇటు వచ్చేసింది. మైనస్ 14 మైనస్ 17 అంటే మైనస్ 31. సో ఒక వాల్యూ ఆఫ్ పి అనేది మైనస్ 31. ఎంతమ్మా మైనస్ 31. ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. మరి ఆ 2 వాల్యూస్ అడుగుతున్నాడు ఏంటి సార్ అనే డౌట్ వస్తుంది మీకు. ఎందుకు ఇక్కడ 2 వాల్యూస్ వస్తాయి అంటే ఇది మాడ్యులస్ తీసుకుంటున్నాం, అంతేనా, అంతేనే కాదా. సో ఇప్పుడు నేను దీని యొక్క మాడ్యులస్ తీసుకునేటప్పుడు ఒకసారి తీసుకుంటే ప్లస్ 17, ఇంకోసారి తీసుకుంటే మైనస్ 17. అంటే 4 మైనస్ పి మైనస్ 18 అంటే ఎంతమ్మా మైనస్ 14 మైనస్ పి ప్లస్ 17 తీసుకున్నాం. అప్పుడు పి వాల్యూ ఎంత వచ్చింది మైనస్ 31. ఇప్పుడు నేనేం చేస్తాను మైనస్ 14 మైనస్ పి అనేది మైనస్ 17 తీసుకుంటాను. మైనస్ 14 మైనస్ పి మైనస్ 17 బికాజ్ ఇట్ ఈస్ మాడ్యులస్. ఇప్పుడు చెప్పండి మైనస్ కామన్ తీస్తే ఇది మైనస్ అంతా క్యాన్సిల్ అయిపోయింది. సో 14 ప్లస్ పి ఈక్వల్ టు 17. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి 17 మైనస్ 14 3. సో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ పి 3. ఎక్కడ ఉందమ్మా 3 మైనస్ 31. సో దీస్ ఆర్ ద వాల్యూస్ ఆఫ్ పి. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఈ విధంగా మనం మెన్సురేషన్లో క్వశ్చన్స్ అనేవి చేసుకోవాలి. సో మీరు అబ్జర్వ్ చేస్తే ఇది డిఏఓ మెయిన్స్ ఏపీపీఎస్సీలో అడిగిన క్వశ్చన్స్ని కనుక అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడాను చిన్న చిన్న ఫార్ములాస్, చిన్న చిన్న బేసిక్స్, అవి తెలిస్తేనే ఇవి చేయగలరు. లేదనుకోండి ఇవి కొంచెం టైం టేకెన్. స్వతహాగా అవి టైం టేకెన్ కాదు, మీకు అవి తెలియకపోతే టైం టేకెన్. అవి తెలిస్తే దోస్ ఆర్ ద వెరీ సింప్లెస్ట్ క్వశ్చన్స్ అనమాట. సో కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీరు డెఫినెట్గా మంచి మార్క్స్ తెచ్చుకోగలరు. ఓకే, I wish you very good luck to all of you. Thank you very much. Jai Hind.